చెట్లు కొట్టితే తప్ప పూట గడవదని భావించే పరిస్థితి నుంచి వాటిని పెంచితే తప్ప భవిష్యత్తు లేదనే స్థాయికి ఆ గ్రామ ప్రజలు చేరారు. మొక్కల్ని నమ్ముకుని 10 ఏళ్ల పాటు వారు పడ్డ శ్రమ ఇప్పుడు ఫలసాయం రూపంలో అందివస్తోంది. తమ చుట్టూ ఉన్న అడవిని పరిరక్షించడంతో పాటు అందుబాటులో ఉన్న బీడు భూముల్లో మరిన్ని పండ్ల మొక్కలు నాటడం ద్వారా మెరుగైన జీవనం కోసం తాపత్రయపడుతున్న గిరిజనులపై ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ గ్రామ పంచాయతీలోని ఓమజరా గ్రామమైన గోపాలపురం ఇది. ఈ ఊరిలో 40 గిరిజన కుటుంబాలు నివాసముంటున్నాయి. చుట్టూ కొండలు, శేషాచలం అటవీ ప్రాంతం తప్ప మైదాన ప్రాంతం లేకపోవడం వల్ల అడవికి వెళ్లి చెట్లు నరికి పొట్టపోసుకునే పరిస్థితి. వీరి దుర్భర జీవితాన్ని గుర్తించిన ప్రభుత్వం అడవి బిడ్డలకు ఆసరాగా నిలిచింది. గిరిజనుల దీనస్థితిని అప్పటి చంద్రగిరి శాసనసభ్యుడు నారా రామ్మూర్తి నాయుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాయపడ్డారు. గిరిజనులు స్వశక్తితో ఎదిగేందుకు 600 హెక్టార్ల అటవీ భూమిలో వన సంరక్షణ సమితి ఏర్పాటు చేశారు. పక్కా గృహాలు, తాగునీటి బోర్లు, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయించారు. ఈ పరిణామంతో అడవి బిడ్డల జీవన శైలిలో మార్పులు వచ్చాయి. వన సంరక్షణ సమితికి కేటాయించిన అడవి భూమిలో నేరేడు, ఉసిరి, నీలగిరి తైలం, కానుగ, విప్ప, చింత, కలబంద, రాతి ఉసిరి, పనస, వేప వంటి ఫలసాయం అందించే మొక్కలు నాటారు. 10 ఏళ్ల కిందట నాటిన మొక్కలు ఇప్పుడు ఫలాలనిస్తూ గిరిజన కుటుంబాలకు ఆదాయాన్ని పంచుతున్నాయి. కట్టెలు కొడితే తప్ప పూట గడవని గిరిజనులు ఇప్పుడు పండ్లను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ ఇండ్లు బిడ్డలు వదిలిపెట్టి కూడా పోయినాం మేము బయట పొలాలకి. ఆడ సంపాదించుకొని వచ్చి మేము తినున్నాం తెచ్చుకొని. ఈ చెట్లు పోచేపం చేసుకుంటా బయట పొలాల్లో బంక, మారేడు గుమ్ములు, ఈ కరక్కాయ అయితేమి గిల్లగింజ అంతా ఏరుకొచ్చి వేసుకొని ఏదో తలా కొంచెం సంపాదించుకున్నాం. ఈ పొద్దు చెట్లు నాటుకున్నప్పుడు వాళ్ళ చెట్లకి వాళ్ళకి డివైడ్ చేసేస్తాం. సాకున్న తర్వాత ఇప్పుడు ఫలసాయం వచ్చింది. ఇప్పుడు ఫలసాయం వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అందరికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఫలసాయం కోసుకొని తిరుపతి మార్కెట్కి కానీ చంద్రగిరి మార్కెట్కి కానీ వేసుకుంటా ఉన్నారు. వేరే వాళ్ళ పొలాల్లో పోయి కష్టపడితే కానీ డబ్బులు వస్తాయి. ఇప్పుడు మా చెట్లనే మేమే ఫలసాయం కోసుకుంటున్నాం, అమ్ముకుంటున్నాం. హ్యాపీగా అన్ని వసతులు సమకూరుతున్నాయి సార్. మాకు పెంచితే మనకు అభివృద్ధి ఇస్తుందని మాకు హృదయానికి వచ్చింది. ఇంకా కూడా కొన్ని చెట్లు నాటాలని కూడా మేము అనుకుంటున్నాం. ఇప్పుడు నాటిన చెట్లు ఇవి నాటినాం కాబట్టి ఇవి మనకి ఆదాయం ఇస్తాయి కదా. ఈ ఆదాయం ఇచ్చేదాని వల్ల ఇంకొంచెం ఆదాయం ఇవ్వదాము అని దీంతో ఒక ఆలోచనతో పోతా ఉన్నాం. అడవులోనే మనకు ఆదాయం వస్తూ ఉండదు కాబట్టి దాన్ని మనం అభివృద్ధి చేయాలా అనే ఒక ఉద్దేశం. బృందంగా ఏర్పడిన గోపాలపురం గిరిజనులు తమకు కేటాయించిన భూముల్లో మొక్కలను శ్రద్ధగా పెంచుతున్నారు. కందకాలను తవ్వుకొని లోయల్లో చెక్ డ్యాంలు, పల్లపు ప్రదేశంలో నీటి గుంటలు నిర్మించుకున్నారు. గ్రామంలోని ఒక్కో ఇంటి నుంచి ఒక్కొక్కరు వన సంరక్షణ సమితిలో సభ్యులుగా చేరారు. వీరంతా కలిసి అధ్యక్షుని ఎన్నుకున్నారు. ఇలా సమష్టిగా చెట్ల పెంపకం ద్వారా వచ్చిన ఫలసాయాన్ని పంచుకుంటున్నారు. వీటికి తోడు మారేడు, రాతి ఉసిరి, చింత చెట్ల నుంచి వచ్చే ఆదాయాన్ని పొందుతున్నారు. ఏపుగా పెరిగిన నీలగిరి తైలం మొక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండడం వల్ల అన్నం పెడుతున్న వృక్షాలను ఈ గిరిపుత్రులు అపురూపంగా చూసుకుంటున్నారు. చెట్టు వైజ్గా మేము కేటాయించినాం సార్ దీన్ని. ఆ చెట్టు వైజ్లో వచ్చేసి ఇప్పుడు 45 చెట్లు ఉండే వాళ్ళకి 5,000 నుంచి 10,000 రూపాయల వరకు ఇన్కమ్ వచ్చింది ఈ సంవత్సరం. మంచి లభ్యత్వం చిక్కుతా ఉన్నదనే దీంతో మాకు ఒక భావన కలిగింది సార్. ఆ భావంతో అందరూ ఏమంటారంటే కమిటీ మెంబర్స్ మొత్తం కలుసుకునేసి మనిషికి మళ్ళీ ఇంకా మనం 100 చెట్ల వరకు అంటే ఉన్నాయంటే పొలం మనకి ఇంకా ఉన్నది కదా, మనకి ఆ పొలంలో ఆ ఉన్న చెట్లు చిన్న చెట్లు తొలగించుకునేసి ఆ పొలంలో ఇదే అల్లనేరే చెట్లు ఇంకా బాగుండే చెట్లని మనిషికి 200 మొక్కలు కానీ 300 మొక్కలు కానీ సాకాలనే ఒక ఆవేశంతో అందరూ కూడా పోరాడుతున్నారు సార్. వన సంరక్షణ సమితికి కేటాయించిన 600 ఎకరాల అటవీ ప్రాంతంలో ఇప్పటి వరకు 45 హెక్టార్లలో మాత్రమే పండ్ల మొక్కలు పెంచుకుని లబ్ధి పొందుతున్న గిరిజనులు మిగిలిన అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. పొట్టకూటి కోసం అడవిని అడ్డంగా నరికిన ఆ చేతులే ఇప్పుడు చెట్లు నరికే వారిని అడ్డుకుంటున్నాయి. మొక్కలు పెంచడం ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరుతుందో స్వతహాగా అనుభవించడంతోనే వారిలో ఆ పరివర్తన వచ్చింది. మొక్కలు నాటమని ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్నప్పటికీ అలాంటి రాయితీలేమీ వద్దు, మాకు మొక్కలు అందివ్వండి చాలు, మరిన్ని మొక్కలు పెంచడం ద్వారా సమాజాన్ని పచ్చగా చేయడంతో పాటు మేము ఉపాధి పొందుతామంటున్న గోపాలపురం గ్రామ ప్రజలు పచ్చదనాన్ని పెంపొందించే సంస్థలకు, వ్యక్తులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.